వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జనరల్ నాలెడ్జ్ సింపుల్ కోడ్స్ అయితే కొన్ని వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం. అంటే కొన్ని మెమరీ బేస్డ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుంచుకోవడం మనకు చాలాసార్లు కష్టంగా ఉంటుంది. సో దాన్ని సింపుల్ కోడ్స్ ద్వారా, కొన్ని వర్డ్స్ ద్వారా, కొన్ని సెంటెన్సెస్ ద్వారా వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడిగేటటువంటి టాపిక్స్ను ఈ సిరీస్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికి కొన్ని వీడియోస్ మనకు అందుబాటులో ఉన్నాయి మన ఛానల్లో. సో ఈరోజు మనం సౌర కుటుంబంలో ఉన్నటువంటి 8 గ్రహాలను ఆర్డర్లో గుర్తుంచుకోవడం కోసం ఒక కోడ్ అయితే మనకు ఉంది. దాన్ని ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మనకి మొత్తం ప్రజెంట్ అయితే 8 ప్లానెట్స్ ఉన్నాయండి. 8 ప్లానెట్స్ ఉన్నాయి సౌర కుటుంబంలో. చూడండి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అనే ఇంగ్లీష్ నేమ్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను మీకు. చాలాసార్లు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 3వ గ్రహం ఏదని లేదా 5వ గ్రహం ఏదని ఈ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ సీక్వెన్స్ అంటే వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 8 ప్లానెట్స్ను గుర్తుంచుకోవడానికి సింపుల్ ఒక సెంటెన్స్ మీరు గుర్తుంచుకోండి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ అస్ నెప్ట్యూన్ అనేది మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ చూడండి, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ అస్ నెప్ట్యూన్ అనేది ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ అండి. ఇక్కడ ఎం అనేది మై ఎం అనేది మెర్క్యూరీని సూచిస్తుంది, వి అనేది మనకు వీనస్ను సూచిస్తుంది, ఈ అనేది మనకు ఎర్త్ను సూచిస్తుంది, ఎం అనేది మనకి మార్స్, జే అంటే మనకు జూపిటర్, ఎస్ అంటే మనకి సాటర్న్, యురేనస్, యు అంటే యురేనస్, ఇక ఎన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు నెప్ట్యూన్ అనేది కంప్లీట్ వర్డే ఉంది ఇక్కడ, నెప్ట్యూన్ని సూచిస్తుంది. సో ఈ సెంటెన్స్ కనుక మీకు క్లియర్గా గుర్తుంటే మీరు తప్పకుండా, అంటే ప్రశ్న ఏ రకంగా అడిగినా కూడా ఆర్డర్ అనేది మీకు ఇది ఒక్కదాంతో మీరు ఆర్డర్ అయితే చేయొచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరి మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.